కాంగ్రెస్ పార్టీలో కమిట్మెంట్ ఉండదని పనిచేసే వరకే పదవులు దక్కుతాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం హిమయత్ నగర్ లో 60 లక్షల రోడ్డు పనులు ప్రారంభించిన దానం ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 150 మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేపట్టారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ బీసీలకు ప్రాధాన్యత కల్పించారన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా అన్ని కులాలని వారి ఆలోచనని పరిగణలో తీసుకొని మరి ఒకే వర్గానికి కాకుండా ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘంగా అన్ని రకాలుగా ఆలోచించి ఈరోజు అందరినీ సముచితమైనటువంటి న్యాయం జరగాలని, అందరికీ న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు తర్జన భర్జన పడి ఎన్నో రకాలుగా అన్ని అంశాలని పరిగణలో తీసుకొని మొన్న జరిగినటువంటి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అనుకుంటాను కాంగ్రెస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా న్యాయం జరిగింది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మేము గర్వపడతా ఉన్నాం. ఇందులో బీసీలకు, ఎస్సీలకు, మాదిగలకు, ఇతర కులాల వారికి అందరికి కూడా చేస్తాను ప్రెస్లో మాట్లాడుతాం. అందరికీ కూడా ఈరోజు అవకాశం రావడం, మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఈరోజు జిత్నా సంఖ్య ఉతనే భాగీదారి అని ఎంతైతే మరి సంకల్ప ఆధారంగా వారికి అవకాశం దొరకాలని అన్ని రంగాల్లో, కేవలం రాజకీయ రంగానే కాకుండా ఉద్యోగ పరంగా కానీ లేకుంటే ఇంకో పరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళకి అవకాశం దొరకాలని రాహుల్ గాంధీ గారు ఏదైతే నినాదం తీసుకొని వెళ్ళారో, ఈరోజు తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం ఇది దేశానికి ఒక ఆదర్శంగా ఈ జరిగినటువంటి కేబినెట్ విస్తరణ అని చెప్పి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇంకా సమయం ఉంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ లో కూడా అందరికి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందరు కూడా పేషెన్స్ గా ఉండాలి. తప్పకుండా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా వస్తుంది. అదే కాకుండా ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీరు అన్ని రకాలుగా ఆలోచించి మీరు కేబినెట్ విస్తరణ జరిగిందో దానికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారికి, పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ గౌడ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకు నూతనంగా కేబినెట్ లో భర్తీ అయినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా వారు మరి ప్రభుత్వాన్ని పూర్తిగా ముందుకు నడిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కూడా నేను ఆశిస్తూ మరి అందరికీ కూడా వారికి శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీలో కమిట్మెంట్లు ఏముండదు, పనిని బట్టే అవకాశాలు వస్తాయి.